ఎంత లక్కీ అంటే మేము ఒక అన్నయ్య చూసి మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడిగాను. నేను కాకినాడ నుంచి అయితే వచ్చాను. సో అన్న ఇన్సిడెంట్ నేను మాట్లాడి పంపిస్తానని చెప్పి ఒక లోపలికి అయితే పంపించాడు. ఇంకా మీరు తీసుకొచ్చి ఇంకా అయితే దేవుని అయితే ఓపెన్ చేయలేదు. మేము చాలా అదృష్టం అన్నమాట. లోపల దాకా అయితే వచ్చాం. ఇప్పటివరకు దాన్ని అయితే బయటకు అయ్యి కన్నాలని చూసాం మేము. సో అలాంటిది ఇప్పుడు లోపలికి అయితే వచ్చామన్నమాట. ఇంకొక 2 minutesలో అయితే ఓపెన్ అవుతుంది. మధ్యాహ్నం 2 తర్వాత పంపిస్తారండి అందరినీ. ఇప్పుడు టైం వచ్చి 11:30 అలా అయితే అవుతుంది. ఇది బాగా స్పెషల్ ఎంట్రీ విఐపీస్ మాట ఇంకా దగ్గరగా ఉండేది. నంబర్స్ కౌంట్ చేస్తున్నారు. మంచిగా ఒక వీడియో చూసుకొని వచ్చాను. వా నిజంగా సూపర్ ఉంది. ప్రజెంట్ మనం అయితే కాకినాడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామంట ఇప్పుడే. సో ఇక్కడి నుంచి మనం అయితే జనరల్ టికెట్ తీసుకొని మనం వైజాగ్ అయితే వెళ్ళబోతున్నాం అన్నమాట. ఇక్కడైతే వెండింగ్ మెషిన్ దగ్గర అయితే మనం అయితే టికెట్ తీసుకున్నామన్నమాట. ఇప్పుడే విశాఖపట్నం వరకు మనకు విశాఖపట్నం వరకు వచ్చి ఒకరికి 70 రూపీస్ అయితే పడుతుంది అన్నమాట టికెట్. సో ఇప్పుడైతే విజయవాడ బండి అయితే వచ్చింది లోపలికి రాగానే. సో విజయవాడ ట్రైన్ వెళ్ళగానే నెక్స్ట్ వైజాగ్ అయితే వస్తుంది. ఒకప్పుడు అయితే ఇదే ఫస్ట్ వైజాగ్ వచ్చి ఆ తర్వాత విజయవాడ ట్రైన్ అయితే వెళ్ళేది. ఇప్పుడు మార్చడి ఫస్ట్ విజయవాడ వెళ్ళాక తర్వాత వైజాగ్ ట్రైన్ అయితే వస్తుంది అన్నమాట. సో సేమ్ ప్యాటర్న్ ఆ ట్రైన్ కూడా ఇలాగే ఉంటుంది. సో మొత్తం మనం అయితే విశాఖపట్నం అయితే వచ్చేసాం. టైం వచ్చి కరెక్ట్గా 9:40 అయితే అవుతుంది. మనం కాకినాడ నుంచి విశాఖపట్నంకి అయితే ఆన్ టైంకి అయితే వచ్చేసాం. మనం అయితే వైజాగ్ రైల్వే స్టేషన్ నుంచి బయటకి అయితే వెళ్తున్నాం అన్నమాట. ప్లాట్ఫామ్ 1 నుంచి ఇక్కడి నుంచి బయటకు వెళ్ళి కొత్త నక్కవలపాలెం అయితే వెళ్ళాలి మనం. ఇప్పుడు విశాఖపట్నం రైల్వే స్టేషన్ బయటికి రాగానే ఇలాగా మనకి చూస్తే బస్సులు ఆటోలు ఉంటాయి. ఇక్కడే వెళ్ళి మనం అడుగుదాం కొత్త నక్కవలపాలెంకి. స్టేషన్ బయట దిగ్గానే ఆటో ఎక్కి మనం ఇక్కడి నుంచి గాజువాక డిపోకి అయితే వెళ్తాం అన్నమాట. ప్రజెంట్ మొత్తానికి మనం విశాఖపట్నం రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మనం అనుకున్న డెస్టినేషన్కి అయితే వస్తాం. నక్కవలపాలెం ఇదే రైల్వే స్టేషన్ నుంచి నక్కవలపాలెంకి మేమైతే ఆటోలో వచ్చాం. మంచి 50 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. జస్ట్ ఒక 15 minutesలో అయితే వస్తాం. ఇప్పుడు కరెక్ట్గా నేను నక్కవలపాలెం ఇదేంటి సెల్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ రోడ్లో అయితే ఉన్నాను. మీకు బ్యాక్గ్రౌండ్ కనబడుతుంది కదా, అదే గ్రౌండ్లో మనకి కోటి లింగాలతో అయితే మనకి వినాయకుడిని అయితే పెట్టారు. సో లోపలికి అయితే వెళ్దాం పదండి. చూసుకుంటే ఇదే ఎంట్రన్స్ మాట కోటిలింగాలకి దర్శనానికి. ఇక్కడ చూసారు కదా కవర్ వేసారు, అది నంది మాట. 15 అడుగులతో అయితే పెట్టారు. వర్షం పడుతుంది, పైన బరకం కడుతున్నారు. మీరు ఇలా చూసుకుంటే ఇక్కడ టికెట్స్ ఉన్నాయి. టికెట్స్ అయితే ఇక్కడ ఇస్తారన్నమాట. గోత్రనామ పూజకి మీకు ఇక్కడ నుంచి ఫ్రీ దర్శనం ఎలా పంపిస్తారు. నెక్స్ట్ అది కాక పక్కన విఐపీ దర్శనం ఉంది కదా, అది కూడా అయితే టికెట్ ఉంటుంది. మరి నాకు తెలియదు, టికెట్ ఒకసారి కనుక్కొని కరెక్ట్గా ఎంతనే చెప్తాను. కరెక్ట్గా 11:05 అయితే అవుతుంది. లోపలైతే పూజ జరుగుతున్నాయి. సో దానివల్ల ఏంటంటే లోపలికి ఇంకా మనం ఎవరిని పంపించట్లేదు దర్శనానికి గట్ట. సో అయితే ఒక 1/2 hour వెయిట్ చేసి అప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడ ఫ్రీ ఎంట్రీ ఉంది. నెక్స్ట్ విఐపీ దర్శనం కూడా ఉంది. మీరు చూసుకుంటే ఇక్కడ నంది పెట్టారన్నారు కదా, అది నంది మాట. ఇదే లోపలికి పంపిస్తున్నారు కానీ కాకపోతే మధ్యాహ్నం నుంచి రమ్మంటున్నారు ప్రతి ఒక్కరిని. ఎందుకంటే ఇంకా కట్టిన అయితే వేసేసారన్నమాట. దేవుని చూడడానికి అయితే లేదు. 2 తర్వాత అయితే ఓపెన్ చేస్తారంటే ఇంకా అప్పుడే ఓపెన్ చేయలేదు. ఇక్కడే గ్రౌండ్స్లో అయితే ఉన్నాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇప్పుడు టైం వచ్చి 11:10 అయితే అవుతుంది. మనకి మధ్యాహ్నం 1 గంట వరకు అయితే దేవుడిని అయితే చూపించడానికి అయితే ఎలా లేదు. ఇంకా ఈ లోపల 12 అయితే పూజలు జరుగుతున్నాయి అన్నమాట. కట్టిన వేసి ఉంది. ఫస్ట్ వన్స్ పూజలు అయ్యాక అప్పుడు మనకి దేవుడిని అయితే చూపిస్తారన్నమాట అందరికీ. సో అప్పుడు దాకా అయితే మనం వెయిట్ చేయాలి. అక్కడి నుంచి వచ్చామని చెప్పి అన్న వాళ్ళు మనకి కొద్దిగా లోపలికి అయితే పంపించడానికి చెప్తున్నారన్నమాట. తీసుకెళ్తాను, థ్యాంక్స్. సో మనకైతే ఒక అన్నయ్య ఎక్కడి నుంచి వచ్చారని అడిగి కాకినాడ నుంచి వచ్చామని చెప్పేసి పర్లేదు తమ్ముడు అయితే నేను లోపలికి పంపిస్తానని చెప్పి అన్న దగ్గరుండి మనల్ని మాట్లాడి లోపలికి అయితే పంపిస్తాను అనమాట. సో లోపలికి వెళ్ళి చూద్దాం. అసలు మనం అయితే వచ్చేసాం అన్నమాట. ఇంకా టైం వచ్చి 11:10 అవుతుంది.
ఇలా వచ్చి ఎంత లక్కీ అంటే మేము ఒక అన్నయ్య చూసి మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడిగాను. నేను కాకినాడ నుంచి వచ్చాను. సో అన్న ఇన్సిడెంట్ నేను మాట్లాడి పంపిస్తాను చెప్పి ఒక లోపలికి అయితే పంపించాడు. ఇంకా మీరు తీసుకొచ్చి ఇంకా అయితే దేవుని అయితే ఓపెన్ చేయలేదు. టైం వచ్చి కరెక్ట్గా 11:10 అయితే అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇంకో 10 వచ్చేసి అయితే దేవుని అయితే ఓపెన్ చేస్తారన్నమాట. సో మేము చాలా అదృష్టం అన్నమాట. లోపల దాకా అయితే వచ్చాం. ఇప్పటివరకు దాన్ని అయితే బయటగా అయ్యి కన్నాల్లో చూసాం మేము. సో అలాంటిది ఇప్పుడు లోపలికి అయితే వచ్చామన్నమాట. ఇంకొక 2 minutesలో అయితే ఓపెన్ అవుతుంది. చాలా లక్కీ అని చెప్పుకోవాలి మేము కూడా. అది ఫ్రీ ఎంట్రీ లైన్ అనమాట. అలా చూసి ఫ్రీగా అయితే వెళ్ళిపోవాలి. ఇదైతే లోపల అనమాట విఐపీలకి. మనకి దేవుళ్ళ లక్కీగా అన్నీ వచ్చి నేను పంపిస్తాను అని చెప్పి లోపల పంపించాడు. ఇది ఓపెన్ అయ్యాక చూసుకొని మనం అయితే అప్పుడు లంకా గ్రౌండ్స్లో దానికి వెళ్దాం. ఇక్కడ చూసారా చాలా మందిని అయితే ఆఫీసర్ లోపలికి రానివ్వకుండా. నంబర్స్ నోట్ చేస్తున్నారు. ఇదిగోండి. అయితే మాత్రం వినాయకుడి విగ్రహం అయితే ఓపెన్ అయిపోయింది. సో మనం నెక్స్ట్ ఇక్కడ నుంచి లంకా గ్రౌండ్స్కి అయితే వెళ్ళమంట. అక్కడైతే 1 lakh శారీస్తో అయితే మాత్రం విగ్రహాన్ని అయితే ఓపెన్ చేస్తారు. అది కూడా వెళ్ళి చూద్దాం మనం. ఇప్పుడు లోపల దర్శనం చేసుకుని అయితే మేము బయటకు వస్తున్నాం. వర్షం అయితే పడుతుంది. నిజంగా భలే అంటే భలే దర్శనం జరిగింది. నిజంగా లోపల మాకు మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓపెనింగ్కి ఎలా చూస్తాం అనుకో మేము జస్ట్ అలా బయట నుంచి చూసి వెళ్ళిపోతాం ఉన్నాం. కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక అన్నీ వచ్చి మమ్మల్ని ఎక్కడి నుంచి వచ్చే తొమ్మిది ఇలా కాకినాడ నుంచి వచ్చాను ఇలా యూట్యూబ్ నుంచి చెప్తే లోపలికి పంపించాడు. నిజంగా ఓపెనింగ్ చేశారు. గ్రాండ్ ఓపెనింగ్. నిజంగా బుర్రపాడు అంత బాగుంది. నిజంగా ఇది విగ్రహం వచ్చి 108 అడుగులు మాట. 1 కోటి లింగాలతో అయితే పెట్టారన్నమాట వినాయకుడిని. నిజం చెప్తున్నాను 21 రోజులు ఉంటారు. ప్రతి ఒక్కరు వచ్చి అయితే దర్శనం చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ నేను ఇక్కడి నుంచి అయితే లంకా గ్రౌండ్స్కి వెళ్తాను. అక్కడైతే 1 lakh శారీస్తో అయితే వినాయకుడిని పెట్టారు. అది కూడా కవర్ చేద్దాం. సో లెట్స్ గో. మీకు ఎన్ఐడి జంక్షన్ ఉంటుంది. ఎన్ఐడి జంక్షన్ స్ట్రైట్గా రాగానే ఇక్కడ సీఎం అని ఉంటుంది. దానికి ఆపోజిట్ రోడ్లోనే మనకైతే లక్షల శారీస్తో అయితే వినాయకుడి విగ్రహం అయితే పెట్టడం జరిగింది అన్నమాట. సో మాకు ఇప్పుడే 2 అమ్మాయిలు అయితే పరిచయం అయ్యారు. మాతో పాటు వచ్చారు.
ఇక్కడైతే చాలా క్రౌడ్ ఉంది. మరి ఇంకా అక్కడైతే అంత క్రౌడ్ లేదు, కొద్దిగా లేట్గా ఓపెన్ చేయడం వల్ల అనుకుంటున్నాను మరి నాకు తెలిసినంత వరకుని. సో ఇదైతే మాత్రం నిజంగా భలే ఉంది. ఎదురు కూడా వినాయకుడి విగ్రహం దగ్గర అయితే మొత్తం చాలా స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈవినింగ్ ఇంకైతే ఓపెన్ అయిపోతాయి. కాకపోతే టూ మచ్ కాస్ట్ అన్నమాట. ఒకటి నిమ్మషాడు వచ్చి 50 రూపీస్ అలా అయితే ఉంది. సో మనకు లోపలికి అయితే ఎంట్రన్స్ ఇటు నుంచి కదా, పక్క నుంచి అయితే ఎంట్రన్స్ అన్నమాట. సో లోపలికి అయితే వెళ్దాం పదండి. ఈ లంకా గ్రౌండ్స్లో 1 lakh శారీస్తో పెట్టారు కదా వినాయకుడిది. ఇక్కడైతే క్రౌడ్ చాలా అయితే ఎక్కువ ఉంది నిజంగా. మరి ఇక్కడ మరి బేగా ఓపెన్ చేయడం వల్ల జనం అందరూ ఎక్కడికి వస్తారో ఏంటో తెలియదు మరి. సో లోపలికి వెళ్ళి మనం కూడా చూద్దాం. చూడండి ఇంకా లోపలికి అయితే పంపించారు చాలామంది బయట. ఇక్కడ ఫస్ట్ రోజే చాలామంది జనం అయితే ఉన్నారన్నమాట. సో చూద్దాం. ఇదంతా ఫ్రీ దర్శనమే ఇది కూడానే. కానీ ఇక్కడైతే లైన్ చాలా పెద్ద ఉంది. సో దగ్గరికి వస్తాం. ఇప్పుడు ఒక 5 లైన్లు దాటి ఇంకొక 5 లైన్లు ఉంది. సో లోపలికి వెళ్దాం. ఇక్కడ లైన్ మాత్రం చాలా పెద్దగా ఉంది, కానీ కాకపోతే పైన టెంట్లు ఏమి లేవు. వర్షం వస్తే చాలా ఇబ్బందే మరి. సో మనం కూడా దగ్గరికి అయితే వస్తాం. లైన్ దగ్గర కొంతమందిని పంపిస్తున్నారు అనమాట. కొంతమందిని వెళ్ళాక ఫ్రీగా దర్శనం చేసుకున్నాక మళ్ళీ ఇంకో కొంతమందిని అయితే లోపల పంపిస్తున్నారు. ఇప్పుడైతే లోపల పంపిస్తున్నారు అనమాట. ఇప్పుడు సో మనల్ని కూడా ఇప్పుడైతే లోపల పంపిస్తున్నారు. వెళ్ళిపోదాం పదండి. లోపలికి అయితే పంపారు. లోపలికి వెళ్ళి మంచిగా ఒక వీడియో తీసుకొని వచ్చారు. వా నిజంగా సూపర్ ఉంది. ఇప్పుడైతే మనం దర్శనం అయితే చేసుకున్నాం. ఇక్కడ నిజంగా బాగుంది, చాలా బాగుంది. ఎంట్రీ అన్నమాట. నిజంగా ఇది కూడా దర్శనం చాలా బాగుంది, బాగుంది కూడా మొత్తం. సో మనం అయితే బయటకి అయితే ఎలా వెళ్ళిపోదాం. సో బయటకు వెళ్ళి నెక్స్ట్ ఈ పక్కన ఏ పెట్టారంటే అవి కూడా చూద్దాం. సో ఇక్కడ కూడా అయితే మనం దర్శనం చేసుకున్నాం. ఈ పక్కన చూసుకుంటే మీకు అక్కడ చిన్న గృహలా ఉంది కదా, అది ఒక 10 నిమిషాలు అయితే ఓపెన్ చేస్తారంటే దాని లోపల కృష్ణుడు ఇంకా శివుడిది విగ్రహం అయితే పెట్టారు. సో అది కూడా చూసుకొని మనం అయితే వెళ్దాం. ఇక్కడ చూసుకుంటే లైవ్లో స్క్రీనింగ్ కూడా పెడుతున్నారు, వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడడానికి. సో నాకు అక్కడ కోటిలింగాలు నెక్స్ట్ ఇక్కడ వచ్చి 1 lakh శారీస్ నాకు రెండింటిలో బాగా ఏది నచ్చిందంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఎంట్రన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. లోపల శారీస్తో కూడా ఓకే, ఏదన్నా దేవుడి విగ్రహమే. కాకపోతే కోటిలింగాలు అయితే నిజంగా చెప్తున్నాను, మీరు కళ్ళతో చూస్తే కళ్ళు చెదిరిపోతాయి. లింగాలతో చాలా అంటే చాలా బాగా చేశారు. ఆ విగ్రహం కోటిలింగాలు వచ్చి 108 అడుగులు. నెక్స్ట్ ఇక్కడ లోపల శారీస్తో విగ్రహం పెట్టారు, అది వచ్చి 90 అడుగులు అన్నమాట మొత్తం. రెండు కూడా బాగున్నాయి. సో ప్రతి ఒక్కరు వచ్చి మొత్తం సిడ్నీకి అయితే విజిట్ చేయండి. అది చాలా తక్కువ బడ్జెట్లోనే అయితే అయిపోద్ది. వైజాగ్లో ఉన్న వాళ్ళు లేదా పక్కనే మీకు 20 రూపీస్ ఖర్చు పెట్టుకుంటే ఈజీగా వచ్చేస్తారు. ఫ్రీగా టికెట్తో చూడొచ్చు. వైజాగ్లో ఉన్న వాళ్ళకి ఫ్రీగా చూడొచ్చు. కాకినాడ నుంచి రావాలనుకుంటే మనకి ఒక 200 పెట్టుకుంటే ఈజీగా ట్రైన్ టికెట్ ఆటోలతో ఒక సైడ్ వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఇదైతే ఇంకా ఓపెన్ అయితే చేయలేదు, ఇంకా ఎమ్మెల్యే రావాలంట. సో మనకైతే లోపలికి పర్మిషన్ ఇచ్చారు. వెళ్ళి చిన్న క్లిప్ తీసుకుని వెళ్ళిపోదాం. ఓకే ఓకే అదే ఓకే ఓకే. వాటర్ అయితే ఫిల్ చేస్తుంది అనమాట లోపల సెటప్ అయితే భలే ఉందా. ఓకే ఇక్కడ కృష్ణుడితో అయితే పెట్టారన్నమాట విగ్రహం. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చిన్న శివుడిది అయితే పెట్టారన్నమాట, మల్లికార్జున స్వామిది. ఈ పైనుంచి అయితే చూసారు కదా, అదంతా అయితే వాటర్ ఫాల్ కింద అయితే పడుతుంది అన్నమాట. మొత్తం కిందకి ఇంకా ఆన్ చేయలేదు. ఓకే కింద అయితే హంసలు అన్నీ పెడతారు అన్నమాట ఇప్పుడు. సో చూద్దాం, కుదిరితే వెయిట్ చేద్దాం, లేదంటే లేదు. ఇప్పటికైతే మనం కూడా వెళ్ళి చూసి వస్తాం అన్నమాట. మనకి ఇంకా ట్రైన్కి టైం వేస్ట్ ఎందుకని చెప్పి వాళ్ళని అడిగమాట. ఇంకా లోపలైతే ఎమ్మెల్యే పూజ చేయించుకుంటున్నారంట, అందుకని ఇంకా అయితే ఇవన్నీ స్టార్ట్ చేయలేదు. జస్ట్ మనం వాళ్ళని అడిగి పర్మిషన్ అడిగి లోపలికి వెళ్ళి వీడియో తీసుకుని అయితే వచ్చానమాట. కాకినాడ నుంచి విశాఖపట్నం అయితే వచ్చి మొత్తం కోటిలింగాలతో పెట్టిన వినాయకుని చూసాం. నెక్స్ట్ 1 lakh శారీస్తో వినాయకుని పెట్టింది కూడా చూసాం అన్నమాట. సో నేనైతే ఇక్కడ నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాను. సో ఈ వీడియో అయితే ఇక్కడితో అనిపిస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.